కూడా ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ వేసుకున్నాను ఉల్లిగడ్డ ఇవి ఐటమ్స్ వేస్తారట అవి వెయ్యంగా ఇద్దాం మళ్ళీ చూద్దాం ఆల్రెడీ అవి ఉడికినాయి ఇప్పుడు తాలింపు పెట్టి ఇంకనక పొయ్యి మీద పోయి చేసుడే అన్నాం కదా దానికి ముందు వీటిని గ్రైండర్ పట్టుకోవాలన్నమాట ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి అని అంటే ఇవి మా తోటల అంటే మా పొలం ఇంత చిన్నగా ఉన్నాయి పెరట్లో పెట్టినాం మా ఇల్లు కట్టుకుంటా అనుకున్నాం కదా ఆ జాగాలో అదే మన ఇల్లు కట్టే జాగాలో అలా పెట్టినాం ఖాళీగా ఉండడానికి మక్కలు కూడా పెట్టిరు కానీ మళ్ళా మొన్న అంటలేరా మక్కలు పెట్టిరా ఇది అయ్యో కరెంట్ పోయిందిగా వేసే ఉన్నది అందుకే గ్యాప్లో వేసిన ఇంకా నయ్యం బోల్లో మింది ఇవి వేసి గ్రైండర్ పట్టాలన్నమాట ఇంకేమన్నా వేసుడు కావచ్చు మిరపకాయలు కాకుండా ఇవి మన తోటలే కాబట్టి కారం ఉంటాయి కాబట్టి వేసుకుంటాం అంటే బయట ఉన్నదానికన్నా ఏమంటారు ఇంట్లో పండించుకునే మంచిగా ఉంటాయి కదా కానీ భలే చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా ఇవన్నీ మా మామయ్య నింపుకొని వచ్చింది మామయ్య చిన్న గొంతు లేపు 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 అని వెనక సైగా లేస్తాను కానీ గొంతు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను ఒక్కదాన్ని పిచ్చదాన్ని కొడుకో అన్న అయిపోయినాయి తీసుడు అల్ల కూడా వలుకుతాండి ఆరైతే అన్నట్టుంది ఆరేటికి అల్లా వలుకుతుంది చేతులు మంట మంటాయి ఫ్రెండ్స్ మిరపకాయలు ముక్కలేమో కానీ ఇవన్నీ ఇంకేమైనా వేసుడా ఇలా నేను జామకాయ తింటాను కదా లేదు కామెంట్లు అట్టే నాకు రోజు ఒక్కటి తినమన్నారు ఎక్కువ తినకండి ఒక్కటే ఇప్పుడు ఆ పొద్దు నుంచి ఒకటే తింటాను అని ఎక్కువ తినద్దు 2 రోజులకు వారానికి ఒకటి 2 తిన జామకాయలు తినద్దబ్బా పడేటోళ్ళకు ఏం కాదు పడకుండా గిట్టి ఇబ్బంది అయితే ఉప్పు పెట్టుకొని తింటే మంచిదే ఉప్పు కారం పెట్టుకున్నా అట్టి చెప్పు అలా కాయ చెప్పు జామకాయలు ఉప్పు పెట్టుకొని తింటే మంచిదే గాని కాకపోతే మనము అట్టి జామకాయలు తినద్దు మంచిది కాదు పాఠం చెప్తాను తినాలి వింటారు ఎవరన్నా పాఠం పాఠం చెప్తాను అయ్యో తీసిండే అదే తీయలే తీస్తాండు తెలియదు తీస్తాను ఇదే కనబడతలేదు ఇగో నీకేమైతుంది మనవరాలు మనవరాలు నువ్వు బిడ్డ కొడుకు ఆమెకు ఎట్లుండాలో కొద్ది ఇన్స్ట్రక్షన్స్ చెప్పు అన్ని పాటిస్తాగా అమ్మ అన్ని పాటిస్తుందా ఏది తినాలి ఏది వద్దని అన్ని పాటిస్తా అన్ని తెలుసు ఆమెకు కింద కూర్చోవద్దు కింద కూర్చోవద్దు మెట్ల మీద కూర్చోవాలి కొంచెం చిన్న పీట వేసుకుంటా కింద కామెంట్లు చేసిండ్రు బాగా మొన్న బాగా కామెంట్లు చేసిండ్రు కింద కూర్చున్నావు అక్క ఎందుకని నేను కింద పీట వేసుకున్నాను గనబడి పీట వేసుకొని కూర్చోవాలి కింద కూర్చోవద్దు నువ్వు కింద బాగా జాగ్రత్తగా మెదలాలి పెద్దోళ్ళకి తెలిసినని మనకు తెలియదు ఇప్పుడు 7 వెళ్ళినాయి 7 పడ్డాయి 7 అంటే తెలుసా మాకు 7 అంటే 7 10 అంటే 10 8 అంటే 8 అంటే మరి ఏంటిదో కదా నాకు తెలియదు 10th అంటే ఇప్పుడే అంటే 10th అంటే 10 అని ఇంకేమైనా తెలుసా నీకు ఇంగ్లీష్ ఇంటర్ అంటే 12 డిగ్రీ ఫైనల్ అంటే 15 డిగ్రీ ఫైనల్ అంటే 15 బాగానే తెలుసు అంటే నువ్వు ఎంత చదువుకున్నావు నేనేం చదువుకోలే గాని కొంచెం హోన్మాల్ నేర్చుకున్నా ఓనవాలా సారమ్మ దగ్గర ఈ మంచిరాల జగిత్యాలు ధర్మారం ఇవి బోర్డు కొంచెం తెలుస్తాయి అన్ని బాగా ఇంగ్లీష్ ఉన్నాయి తెలియదు కొన్ని బోర్డులు వెళ్తాయి అట జగిత్యాల బోర్డులు అవి పోయేటి కానీ ఇవి తెలివాయట ఒకటే సార్ 10th అంటే 10 7th అంటే 7 6th అంటే ఇక 6 అంటే 8 అంటే తెలియదు 6 అంటే 8 9 అంటే 5 ఓ వావ్ మంచి చెప్పినావు తెలియదు
పట్టన్న గ్రైండర్. కుడుములు కావన్నట్టు తింటదట. ఏది తిన బుద్ధి అయితే అది తినాలి. పిల్లలకు మంచిగా ఉంటది గట్లా. వాళ్ళకు ఏది తిన బుద్ధి అయితే మొదటి బుక్క నీ మనవనికే పోతుంది. అది మీ మనవాడా నువ్వు? దాని మనవాడు కాదు. ఇటు అమ్మకి చెప్తానవా? ఇక కొంచెం అత్తకు మామకి ఇచ్చినట్టు మాకు ఇస్తారా? తాతకమ్మకు ఎందుకు ఇయ్యరే? మరి అల్లకి ఇచ్చినట్టు ఎత్తుకున్న మాట చేస్తుంది. ఎత్తుకోని అంటావు ఎప్పుడన్నా? సిగట్లు అంటామా అనొచ్చు. నానమ్మను కదా నేను నానమ్మను ముసల్దాన్ అనొచ్చా? అనొచ్చు. వాళ్ళు అనరు. నానమ్మ ఎట్లా అన్నాయి కదా అమ్మమ్మను అమ్మమ్మను అనొచ్చు. నానమ్మను మా అంటారు. గ్రైండర్ పడతానా? పట్టు పోతానా ఇక? గుడ్ నైట్. ఇలా బాయ్ చెప్పవా? కొంచెం జోకులు చేసి పోతాంది. అదే ప్రశాంతంలో డాడీ అన్నాడు. అన్నాడు ఇది బాగా వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అంటే ఉల్లాకులు ఉల్లాకులు కొత్తిమీర నిజమే ఆయన అన్నాడు. అలా బిడ్డనట్టే వేసిందట. ఇప్పుడు ఆ నీళ్ళు ఎందుకే? నీళ్ళు నచ్చబెట్టి పోయాలి. ఎలా పిండిల్నా? అంటే వేడి వేడి నచ్చబెట్టే పోతారు. బియ్యం రొట్టెలు ఏమంటారు దింపే ఉన్నది కానీ మామయ్య పెట్టి అప్పుడు నేను బంద్ చేసినా కానీ అక్కడ బంద్ చేయలేదు. కారం వస్తాను. దేని కారం? గదే ఎక్కువ అవుతుంది కావచ్చుకా? మా అత్తమ్మ తినమన్నది ఒకసారి. దానికైతే కారం వాడేది. గింతంతా కూడా కారం తినది. 2 వెళ్తున్నాడు కూడా. నాకంటే అధ్వానం. చెప్పలే అనేది ఏంటిది? కొత్తిమీరకు లేదు కావచ్చు. కొద్దిరాకు ఉన్నది అమ్మ. కొద్దిరాకు ఉండదు కానీ నరకు. అయినా మనం కొత్తిమీరలు పెట్టలేదా? చెట్ మనం అలిగినా కొత్తిమీరలు అందులో. ఇప్పుడు ఉల్లాకు మనదేనా? ఉల్లాకు మన కాడ తెచ్చిర్రు. మిరపకాయలు మన కాడియే. కొత్తిమీర మనదే. చిన్నదే కానీ బెండకాయలు కొన్నా లేకుంటే మన కాడియే. ఉల్లిగడ్డలు తెచ్చిండు బాపు. ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టిర్రు? కూరగాయలు ఎక్కడ ఇప్పుడు పెట్టాలి. ఉచ్చకొల్లి కాడ ఉల్లిగడ్డలు ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళే బాబు తెచ్చింది. మళ్ళీ కూడా లేదువా? కొత్తిమీర వాస్తవానికి కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. కానీ కూరలైనా అందులో కానీ కొత్తిమీరకు నేను తినాను. చిన్నగా చేపలు చూస్తావా? పోతావా? కొద్దిరాకు తినా చికెన్ లేచిన తిన. మంచిగానే ఉంటది. నవీన్ అయితే గప్పడి ఎత్తాను. ఆయనకి ఇష్టం బాగా. ఇంకా గింత తీసుకో ఇంకొక తక్కువ వేస్తే అదంతా ఏం చేస్తామని అంటాడు. ముచ్చక్కల కానీ అని ఉంటే మళ్ళీ కొన్ని ఉల్లిగడ్డ తీసుకొచ్చి పెట్టాలి. బాబుకు మొన్న ముచ్చక్కలు ఇచ్చింది. అంటే అవి ఉల్లిగడ్డలు పెడితే మొలకలు వచ్చితే ఇస్తుంది. అవి కూరలు వేసుకోరాదు. ఉల్లిగడ్డలు నీళ్ళ బండి వచ్చిందా? నీళ్ళు అయిపోయినాయా? అయిపోయినాయి. బాబు నీళ్ళు పట్టుకొద్దాం. నీళ్ళు పట్టుకొచ్చినాక అది ఇద్దాం ఫ్రెండ్స్. ఉన్నావా? ఓల్లా ఉన్నావా? ఏమంటది మా అమ్మ? ఏమని వెళ్తుంది? ఓల్లా అంటే ఏంటి వాళ్ళ నువ్వే నేనా? కాదు వాళ్ళు. నేనేమని చెప్తాను అన్న బావని వెళ్తుంది అంతే. గడుకుందానే గడుకుందా? గడక మంచిగా ఉన్నది మొన్న. నిజం. నువ్వు తిన్నావా గడక? గడక మక్కతోని. మక్క
సేమ్ ఇక ఉప్మా టైపే ఇదే గడక. నేను అప్పుడు ఇదే వేసుకొని తిన్నా. దాంట్లో మొన్న పప్పుతో తిన్నా మస్తు ఉన్నది. నువ్వు అప్పుడు కొంచెం అయినాక నేను సాంబార్ వేస్తే సూపర్ ఉంటది. నిజం అబద్ధం జరుగు ఓలే నీళ్ళ పోతాండు పట్టుపో వెళ్ళబో ఏం కాదు ఆగుతాడు. వీడియో తీస్తాను అంత ఆగకపోతాను రోజు అట్లా అక్కడ ఆగింది కాబట్టి పోతాండు. సిగ్గుపడతాడు బాగా. ఇక గంజులు వేసి పెట్టింది ఆల్రెడీ. ఏది ఇట్లా చేస్తారా ఫస్ట్? ఆ కింద ఏమైనా వాటర్ పోతారా అని వేయాలని సైజ్ చూసి పెట్టిన. అంటే దీని విధానం ఎత్తారు కావచ్చు అవి చేసి. నాకు తెలియదు, ఇదే ఫస్ట్ నేను చూసి. ఇదా నిజంగానే ఇట్లా చేస్తాను తెలియదు. మేము ఇడ్లీ పాత్రలో చేసుకుంటాం. నేను చూసి మా చెప్పిన ఇప్పుడు అవన్నీ చేతనేనా కలపాలి. కలుపుడు కలుపుకుంటే ఎట్లా కలిపేదిరా? ఇట్లా పిండి ఇట్లా ఇంత ముద్దలు అట్లా. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద చేసుడు ఎలా నూనెలు అద్దుకొని తింటే మంచిగా ఉంటాయి. కానీ బాగా గద్దుకోవచ్చు అట్టాడు నాకు. అంటే వాళ్ళు కామెంట్స్ పెడతారు అట్లా, నాకు తెలుసు. బగ్గ పెట్టుకోవద్దు అక్క అంటే. ఆయిల్ మరి ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. ఆయిల్ ఫుడ్ నువ్వు కానీ ఎక్కువ నూనె తింటది. నూనె కూరల వీటి నూనె తీసుకుంటే చాలా. నూనె తినద్దు. నేను అందుకే బాగా స్ట్రిక్ట్ చేస్తాను. నూనె పాపడాలు తినద్దు అంటారు, పూరీలు అగ్గొట్టి ఒకటి తినద్దు. కూరలకు ఏం కాదు. ఇప్పుడు మనల్లో చూస్తారుగా పెడతారు రేపు. మరి ఏమంటారు దాన్ని బట్టి నేను ఫిక్స్ అవుతాను. మళ్ళీ వచ్చేది విజయ్ పట్టుకోండి. విజయ్ కుడివాడ తినిపో. వీడియో తిస్తాను అని అట్ట సేనాడు. ఇప్పుడు మా బాబు ఎత్తాడు. లొల్లైంది పొద్దున మళ్ళా కలిసారు పొద్దున. పొద్దున మొహంకాలి అనమాట మా అమ్మ దాంట్లో. ఎవరైనా మాట్లాడుతట్టు అందరు సూప్ ఒక్కరు మాట్లాడలే. ఏమంటే ఏమన్నా అంటే కథ ఎగురుతుందని ఒక్క మాట మాట్లాడుతట్టు. మందలితులు బందే. ఎత్తులు పిండికి సోడు పిండికి కిలా ఇత్తులు పోయాలి. కిలా అవి కాయలు కొనుక్కోవాలి. మంచిగా ఉంటాయి ఇత్తులు బాగా. కిలా అంటే డైరెక్ట్ మొత్తం అనపకాయలు కిలోనా లేకుంటే ఇత్తులే కిలోనా? కిలో తెచ్చుకొని సోడు పిండి పోసుకోవాలి చాలు. అవి కిలా కాయలకు తరవేడు 3 అరసల పిండి పోసుకుంటే అంత మంచిగా ఉండే. అంత పిండి ఉంటాయి. అంత పిండి ఉంటాయి. ఇత్తలు ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను చేస్తా గానీ అందరికి ఇష్టం కుడుములు అంటే. కానీ నేను కొడుములు నేను అందరికి ఇష్టం అయితే తింటారు. నాకు ఎప్పటి నుండో ఇష్టం లేదు కుడుములు. అన్నోసార్లు నేను తినా. నాకు ఇవి అంటే నచ్చాయి చేస్తా. నేను ఎన్నడూ తినలే ఇంతవరకు. మా కోసం చెప్తాను. ఇది అడిగిందని చెప్తాను. ఎప్పటి నుంచి అడుగుతాను. చేసుకోవాలంటే కష్టంగా నేను ఇచ్చిన పాపం. ఇది ఇంత గాడికి పోయాలా పోయి వారికే ఘాటు వస్తుందంటారు. ఏం కాదు, నూనెలు అద్దుకుంటే ఘాటు పోతాయి. నూనె నువ్వు మన మిరపకాయలు తోట మిరపకాయలు కాబట్టి కర్రగా ఉంటాయి పచ్చగా. ఇవి కారం వస్తాయి. ఇప్పుడు ఇలా గ్రైండర్ ఇట్లా పట్టి పోసింది కాబట్టి మిరపకాయలు ఏరయ్యా నేను ఇక. ఎందుకంటే ఏరిస్తే అందుకుండా అందులో మా అమ్మమ్మ నేటే కట్ చేసేసింది. కట్ చేసేసుకోవద్దు. కట్ చేసేస్తే కొద్దిగా వేరే ఉంటాయి. కట్ చేసేసుకోవద్దు మంచిగా ఉండేది. మొత్తం చిక్కుడు కూర కూడా వెరైటీగా ఉంటుంది. గ్రైండర్ పట్టి మిరపకాయలు గ్రైండర్ పట్టి ఉంటుంది.
పోసి అన్నారు. ఇప్పుడు అవి ముద్దలు చేసుకుంటా పెట్టానా? అంతే. ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. సాట పట్టింది గ్యాబ్లా. ఇట్లా గుండ్రగా వేస్తారు కానీ ఇట్లా కాకుండా ముద్దలు ముద్దలు వేసినట్టు వేస్తారు. ఉడకాయ అట్లా. చిన్నోడి కడుపు నొప్పి లేస్తుందా అని చేస్తాను. చిన్నోడు అనద్దు, చిన్నోడు ఉన్నాడు ఇవాళ ఒక్కడు, చిన్నోడు కాదు లడ్డు కాడు. ఓకే, దాని వేసిన తర్వాత తినేటప్పుడు మళ్ళా తీస్తా. ఇక చిన్నోడు ఉన్నాడు, నాన్నగాడు ఉన్నాడు. ఇక మాకు ఇప్పుడు పెట్టుకుంటే కొత్తగానే చిన్నోడు ఉన్నాడు, నాన్నగాడు ఉన్నాడు. ఇక పెట్టితే ఏదన్నా కొత్తగా పిలుచుకున్నాడు. నాన్నగాడు అని విసులు లేదు, చిన్నోడు అని విసులు లేదు. పేరుతున్నారు కాబట్టి నాన్నగాడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. సరే ఓకే, తినేటప్పుడు తిద్దాం మళ్ళీ ఉడికినాక. అయినాయి, తింటున్నాం, నూనె పోసుకున్నాం. నేను పప్పు వేసుకొని తింటా, మరి ఎట్లుంటో టేస్ట్. మా అయ్య పప్పు వేసుకుని తింటాను. నువ్వెప్పుడు తింటావే? అయ్యో దీనికి తినబుద్దే కాదు. ఓకే, టేస్ట్ అత్తడు కానీ ఎట్లున్నా చెప్పు, క్లోజ్ చేస్తే. ఇక ఇంకా కారం వేసుకుంటారు. ఇక అంటే ఏంటిది, ఉప్పు వేసుకోపోయి. ఇక గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్.